శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమ. సార్, తమిళనాట రాజకీయం చూస్తున్నాము. ఎవరు ఊహించిన విధంగా టీవీకే పార్టీతో విజయ్ గెలుపొందడం జరిగింది. ఇప్పటికీ కూడా అసలు విజయ్ సీఎం అవుతాడా లేదా అనే సందేహాలు ఉన్నాయి. మీ విశ్లేషణ ఏంటి సార్ అతని విషయంలో? అంటే నేనైతే ఆ రోజు పొద్దున్న ఊహించానండి, అందుకే నేను స్టేటస్ లో కూడా పెట్టాను, మీరు చూసారు కదా. అవును, 9 ఏమో నేను చూసిన 8:39 అట్లాగా పొద్దున్నే ఈ 3 రాష్ట్రాలకి బీజేపీ ఇదేమో టీ పెట్టాను. కాంగ్రెస్ అయితే పెట్టలేదు, నేను అంత గమనించలేదు. సో అయితే ఒకటి ఇక్కడ విజయ్ అవుతాడు, అవ్వడనేం లేదు. ఖచ్చితంగా వేరే పార్టీ యొక్క సహకారం తీసుకొని 100% అవుతాడు. అయితే ఇక్కడ ఈ అయిన తర్వాత విజయ్ 2 పాఠాలు నేర్పిస్తాడు రాజకీయానికి, రాజకీయ నాయకులకి కానీ రాజకీయం మొత్తం, అంటే మొత్తం ప్రపంచం మొత్తం 2 పాఠాలు నేర్చుకుంటుంది. ఒకటి ఏమిటది అంటే, పాయింట్ నెంబర్ 1, చేంజ్ కోరుకుంటునేటప్పుడు, జనాలు కనుక చేంజ్ కోరుకునేటప్పుడు ఒక కొత్త నాయకుడు వచ్చినప్పుడు ఇమీడియట్లీ ఓటేస్తారు. నువ్వు పథకాలు చూపించి ఓటేయించుకోగలవు, కానీ దాని తర్వాత వచ్చేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనం విజయం చూసి తర్వాత తెలుసుకుంటాం రాబోయే 1 yearలో. ఓకే. ఎందుకంటే పథకాలు చూపించేసి ఓకే చేసుకోవచ్చు, కానీ వాటన్నిటికీ ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫండ్స్ ఉండాలి కదా. అవును. సెంట్రల్ దగ్గర అంత ఫండ్స్ ఉండవు. ఫస్ట్ ఇప్పుడు సెంట్రల్ దగ్గర నుంచి తీసుకోవాలి, తీసుకొని చేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు ఏ హామీ ఇవ్వకపోతేనేమో నీకు ఓటేయడు, హామీ ఇచ్చిన తర్వాత నెరవేర్చకపోతేనేమో మళ్ళీ జీవితంలో నువ్వు మళ్ళీ వెళ్ళలేవు. అందుకని అది చాలా పెద్ద కత్తి మీద సాములా ఉంది విజయ్ పరిస్థితి. కాకపోతే 100% అవుతాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే అయ్యే వరకు ఈ 1-2 డేస్లో నార్మల్ అయిపోతుంది ఆ సిచ్యువేషన్ అనేటువంటిది. నెక్స్ట్ త్రిషాకి కూడా ఫ్యూచర్ కొంత రాజకీయ యోగం ఉంది అనేటువంటిది నేను చూశాను. ఎందుకంటే విజయ్ జాతక చక్రంలో రవి, అంటే అతని డేట్ ఆఫ్ బర్త్ ఉంది కానీ టైం లేదు కాబట్టి, రవి మిథునంలో ఉన్నాడు, గురువు కుంభంలో ఉన్నాడు. సో ఎవరికైనా కానీ రాజకీయ నాయకులకి, ఎనీ రాజకీయ నాయకులు రాజ్యాన్ని ఇచ్చే గ్రహాలు బలంగా ఉండాలి. ఈ పొలిటికల్ ఇచ్చే గ్రహాలు పర్టికులర్గా 3 గ్రహాలు ఉంటాయి. అందులో రాహువు, చంద్రుడు, రవి. ఈ 3ట్లో ఏ 1-2 బలంగా ఉన్నా ఆ జాతకుడు రాజకీయాల్లో రాణిస్తాడు. ఆ రకంగా ఇప్పుడు విజయ్కి రవి బలంగా ఉంటూ గురువు యొక్క ట్రాన్సిట్ ఉండడు, ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి ఆల్ ఆఫ్ సడన్గా వచ్చేసాడు. ఓకే. అయితే ఈ రవి గురువులు యొక్క స్థితి వల్ల వచ్చాడు, కానీ ఇది కంటిన్యూ అయ్యేటువంటి విషయంలో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాడు అనేటువంటిది నాకు అనిపించింది. ఎందుకు అంటే శుక్రుడు మన వృషభ రాశిలో ఉంటాడు విజయ్కి. శుక్రుడు కేతువు కలిసి ఉంటాడు. ఎప్పుడైతే శుక్రకేతువులు కలిసి ఉన్నారో అందుకే ఫస్ట్ వివాహం అనేటువంటిది డివోర్స్కి వెళ్ళడం, మళ్ళీ అతని జీవితం అనేటువంటిది ఆ రకంగా ఇదవడం అనేటువంటిది జరగనుంది. అందుకే మొన్న డివోర్స్ కూడా ఇదైంది. అయితే ఈ త్రిష విషయం ఎందుకు తీశానంటే, ఆవిడ జాతకంలో మిథున రాశిలో శుక్రరాహువులు ఉంటూ ధనస్సులో కేతు ఉన్నాడు. సో రాహువు కేతువు మిథున ధనస్సు రాశిలో ఉన్నప్పుడు ఏంటంటే అసాధ్యం అనుకునే వాటిని సాధ్యం చేసే యోగాలు అవన్నీ కూడా. అసలు మీరు కనుక త్రిష ఫస్ట్ మూవీ చూస్తే ఎక్కడో పక్కన సైడ్ క్యారెక్టర్లో ఉంటుంది ఒక సినిమాలో. అది సంథింగ్, ఆ సినిమాలో ఒక హీరోయిన్ ఉంటుంది, పక్కన అసలు ఎవరు కనబడకుండా ఉన్నట్టు అలా వచ్చి పక్క నుంచి ఏదో మనం చూసామా లేదా, ఉందో లేదా అన్నట్టు ఉంటుంది. తర్వాత చూస్తే ఒక రేంజ్లోకి వెళ్ళింది. బికాజ్ ఆఫ్ వీనస్ అండ్ రాహు కాంబినేషన్ ఉంది. ఆ వీనస్ అండ్ రాహు కాంబినేషన్ నుంచి 11th హౌస్లో, అంటే స్త్రీ జాతకంలో కనుక శుక్రుడి నుంచి 11వ స్థానంలో బలమైన గ్రహాలు ఉన్నప్పుడు, అందులో ముఖ్యంగా కుజుడు, రవి ఎగ్జాల్టెడ్ హౌస్, అది మేషం అనేటువంటిది, కుజుడికేమో ఓన్ హౌస్. అలా ఉన్నప్పుడు ఒక స్త్రీకి ఎవరికైనా సరే అలా ఉంటే, వాళ్ళు రాజకీయాల్లో ఉంటే, రాజకీయ సంబంధీకులతో ఉంటే, వాళ్ళకు కూడా ఎప్పుడో ఒకప్పుడు రాజకీయ సంబంధించినటువంటిది వాళ్ళకి కలుగుతుంది. అంటే వాళ్ళకు కూడా ఇన్ ఫ్యూచర్లో, త్రిష కూడా ఇన్ ఫ్యూచర్లో రాజకీయాల్లోకి వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఏదో స్టేట్మెంట్ ఇచ్చి నేను రాను అనుకున్నా కూడా తర్వాత అయితే వస్తుంది అనేటువంటిది బలంగా చూపిస్తుంది తన జాతకంలో. కాకపోతే తనకి మాత్రం వివాహ సంబంధించినటువంటివి అంత బలంగా చూపించట్లేదు మళ్ళీ జాతకంలో.
ఓకే. చెప్పాలంటే. అంటే వివాహ జీవితం కానీ అవి పెద్దగా, అంటే కొంతమందికి అలా ఉంటుంది కదండి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, మోడీ గారు ఉన్నారు, ఆయనకి వివాహ జీవితం పెద్దగా లేదు. ఈవెన్ జయలలిత గారు. జయలలిత గారు ఉన్నారు, అవును. అట్లాగే మనకి మన ఇంకో ఉన్నారు, ఇలాగే 4, 5 ఉన్నారు రాజకీయ సంబంధించిన వాటిలో. అవును. అది ఒక యోగం, వివాహ యోగం, వివాహ జీవిత యోగం అండ్ రాజకీయ యోగం, ఇవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్. కాబట్టి ఈ రెండు అయితే ఖచ్చితంగా జరగనున్నాయి. కాకపోతే ఇతను ఇచ్చిన హామీలు ఎంతవరకు ముందుకు వెళ్తాయి, ఇతను ఇచ్చిన హామీలే ఇతని రాజకీయ జీవితాన్ని ఇబ్బంది పెడతాయి అనేటువంటిది చూపిస్తుంది ఫ్యూచర్ చెప్పాలంటే ఫ్యూచర్లో. Right. ఎందుకంటే మామూలు హామీలు కాదండి అవి, చాలా అసలు అంటే ఇంక ఇవాళ రేపు ఎవరు గెలిచారు ఈ 5 ఏళ్లలో, అసలు గెలుపుకు కారణం ఏమిటి, ఒక పార్టీకి అనే విషయాన్ని విశ్లేషణ చేసుకొని ఇచ్చినట్టుగా ఉన్నాయి అవన్నీ. ఓకే. మనకి కొన్ని దేశాలు కూడా కంప్లీట్గా పాడైపోవడానికి కారణం జనాలకి ఇచ్చేటువంటి ఫ్రీ వీటి వల్లే, స్కీమ్స్ వల్ల. అంతే కదండి. హామీలు ఇప్పుడు అనవసరంగా ఫ్రీ అన్నీ పంచిపెట్టుకుంటూ పోతే నీకు ప్రొడ్యూసింగ్ ఎక్కడవుతుంది? అన్నీ ఫ్రీగా వస్తుంటే మనిషి పని చేయడు, ఎందుకు చేస్తాడు చెప్పండి? ఎప్పుడు పని చేయడు. ఎప్పుడైతే పని జరగట్లేదో ఆ వ్యవస్థలు దెబ్బతింటాయి, దేశం దెబ్బతింటుంది, అంతా మారిపోతూ ఉంటుంది. పేదవాడికి వెళ్ళాలి ఖచ్చితంగా. ఇప్పుడు రైతు ఉన్నాడు, రైతుకి ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే రైతులు మీరు గమనించండి, ఏదో పెద్ద 100 ఎకరాలు ఉన్న వాళ్ళు అద్భుతంగా ఉంటారు, కానీ చిన్న రైతులందరూ కూడా ఎప్పుడూ పంట నష్టం అయిపోవడమో, లేకపోతే పంటలు సరిగ్గా పండట్లేదనో, పురుగు పట్టిందనో రైతులు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉంటారు. వేరే రంగాల్లో అంత ఉంటారా చెప్పండి? ఎందుకు ఆత్మహత్యలు అంటే తన ప్రాణాలు కోల్పోయే అంత ఇదిగా ఎందుకు చేస్తున్నాడంటే తను ఎప్పుడు కూడా బాగుపడ్డది చాలా తక్కువ రైతు. అందుకని రైతే వెన్నుముక్క, రైతే రాజు, మనం సపోర్ట్ చేయాలంటాం. ఏ పార్టీ వచ్చినా రైతులకి సపోర్ట్ చేయడం అనేది ఫస్ట్ ప్రియారిటీ, అందులో డౌట్ లేదు. ఇందులో అదొక హామీ ఉంది, అది మనం మెచ్చుకోదగ్గ విషయం. విద్యా వైద్య సంబంధించిన విషయంలో కూడా కొంచెం పెద్దపీట వేయాలి. ఎందుకు అంటే మనము ఇవాళ రేపు కరప్షన్ పెరిగిపోవడానికి కూడా కారణం అదొకటి అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళు మెయిన్గా చూసుకునేది ఏంటి, పిల్లల యొక్క విద్య. లేకపోతే వాళ్ళకి ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో 4 డబ్బులు వెనక్కి వేసుకోకపోతే నా హెల్త్, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ ఇవాళ రేపు ఇంతకుముందు వేరే, ఇప్పుడు 50 లక్షలు ఖర్చు అయిపోవడం కూడా చాలా సింపుల్ అయిపోయిందండి. ఒక హాస్పిటల్కి వెళ్తే 30 lakhs 20 lakhs కామన్ థింగ్ అయిపోయింది. అవును. మరి అలాంటప్పుడు ఇన్సూరెన్సెస్ కట్టుకుంటారు కొంతమంది, కాదనట్లా, కానీ ఎప్పుడు ఏదో అదొక భయం వెంటాడుతుంటుంది కదా. గవర్నమెంట్ కనుక విద్యా విషయంలోని వైద్య విషయంలో, నా చిన్నప్పుడు 17 రూపాయలు ఉండేది ఫీజు సంవత్సరం మొత్తం కలిపితే గవర్నమెంట్ స్కూల్లో. ఇప్పుడు ఎక్కడుందండి 17 రూపాయలకి? ఎక్కడ ఎవరు చదివిస్తున్నాడు? 2 టీ రావట్లేదు 17 రూపాయలకి. అవునా కాదా? 2 టీ రావట్లేదు, 2 వెళ్ళి తాగుదామంటే. కాబట్టి ఏంటంటే విద్య, వైద్యము, రైతులు, నిరుద్యోగులను భర్తీ చేయడం ఇంతవరకు ఓకే. ఆ నిరుద్యోగులు భర్తీ చేయడంలో కూడా చాలా హెవీ ఇది ఇచ్చాడు. ఎన్నో లక్షల నిరుద్యోగులకి ఉద్యోగం ఇస్తాను, 5 లక్షల మందికి ఎక్కడి నుంచి ఇస్తాడు 5 లక్షలు? ఇక్కడ ఏమైపోద్దంటే ఇలాంటి హామీలు అనేటువంటివి ఫ్యూచర్లో కేవలం విజయ్ ఒక్కడే కాదు, అందరు రాజకీయ నాయకుల మీద వీళ్ళు చెప్తారు కానీ చెయ్యరనేటువంటి ప్రమాదం వస్తుంది అనే విషయం పాఠం నేర్చుకుంటాం మనం ఫ్యూచర్లో. ఓకే. కాబట్టి ఇది ఇప్పుడు విజయ్ ఏదో గెలవాలనే దాంతోనో ప్రజలు కూడా మార్పు రావాలి. ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి ఆ 2 పార్టీలే వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా 30 ఏళ్ళ కంటే ఏ పార్టీ కూడా ముందుకు వెళ్ళదు ఎప్పుడు కూడా. ఎందుకంటే అది అభివృద్ధి వైపు వెళ్తూ ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ అది ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా చేంజ్ కోరుకుంటారు. రైట్. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో తినే వ్యక్తే ఇవాళ హోటల్కి వెళ్ళి తిందాం అనుకుంటాడు. మనిషి చేంజ్ కోరుకోవాలనేది మానవ సహజం. కాబట్టి ఇవి మాత్రం జరగనున్నాయి ఖచ్చితంగా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.